నేను కావాలని చేయలేదని నువ్వైనా అర్థం చేసుకుంటావనుకున్నానక్క. కనీసం ఒక్క మాట అనడానికి కూడా బయటకు రాలేదంటే నా మీద ఎంత కోపంగా ఉన్నావో అర్థమవుతుంది. పోనీలే అక్క, ఈ కోపాలు ద్వేషాలు నాకే కొత్త కావు కదా. నా బాధ అంతా ఒక్కటే, దగ్గరే ఉండి నాన్నను చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడప్పుడే నాన్న నా మొహం చూస్తారన్న నమ్మకం కూడా లేదక్క. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు గొప్పింటికి కోడలు కావాలని, మహారాణిలా ఉండాలన్న కోరిక ఎలాగో తీరుతుంది. అమ్మ నాన్నల్ని మాత్రం బాగా చూసుకో అక్క. నాన్నకి నువ్వంటే ప్రాణం. ప్రాణంలో చూసుకో అక్క. ఇక నువ్వు వేసే ప్రతి అడుగు నా గుప్పెట్లో ఉంటుందే. ఎక్కడికి వెళ్ళినా చిటికలో పట్టుకుంటా. విక్రమ్, విక్రమ్, ఈ దెబ్బలేంటి నాన్న? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంట్రా? ఇంత పెద్ద దెబ్బ తగిలింది. ఎవరన్నా కొట్టారా? ఎవరితోనైనా గొడవ పడ్డావా? చెప్పురా. ఏమండి? ఏమైంది వేదవతి? ఎక్కడో దెబ్బ తగిలించుకుని వచ్చి ఏం లేదంటున్నాడు. ఏమైంది విక్రమ్? ఏం లేదు నాన్న. మనం నాని కోసం వెతుకుతున్నట్టే ఆ అమ్మాయి తరపు వాళ్ళు వెతుకుతున్నారు. అది జరిగిందన్న. అవునా? వేదవతి, అమ్మా, వేదవతి, అమ్మా, అమ్మా, నా కోసం ఎందుకు భయపడుతున్నావు? నాకేం కాలేదు. నేను కూడా వాళ్ళని కొడదాం అనుకున్నానమ్మా. వాళ్ళు కూడా బాధలో ఉంటారు కదమ్మా. వదిలేశాను. వాళ్ళ అమ్మాయిని పీటల మించి తీసుకుపోతే ఈ మాత్రం గొడవ చేయకుండా ఉంటారా? నా భయం కూడా అదే. నాని అన్నయ్య అని చెప్పినందుకే విక్రమ్ని ఇలా కొట్టారే. అదే నాని గనుక దొరికితే ఏమండి, వాళ్ళు మన నానిని ఏం చేస్తారోనని భయంగా ఉందండి. ఎక్కడున్నా సరే నానిని వెంటనే ఇంటికి తీసుకురండి. ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడాను వేదవతి. ఒక స్పెషల్ టీంని అరేంజ్ చేశారు. వాళ్ళు నాని ఎక్కడున్నా తీసుకొస్తారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాకు హలో, అదేనమ్మా. మా అబ్బాయిని వెతికే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఏమైనా తెలిసిందేమోనని. ఇప్పుడే స్పెషల్ టీమ్స్ ని అన్ని ఏరియాస్ కి పంపించాం. తప్పకుండా ఎక్కడున్నా పట్టుకుంటాం. థ్యాంక్స్ అమ్మా. ఇదిగో ఆల్రెడీ వెతుకుతున్నారట. నానికి ఏం కాదు.
క్షేమంగా ఇంటికి వస్తాడు. నువ్వు బాధపడకు. విక్రమ్, ఇక నుండి నువ్వు కూడా ఒంటరిగా వెతకడానికి వెళ్ళొద్దు. నానితో పాటు నీకోసం కూడా వాళ్ళు వెతుకుతారు. అలాగే నాన్న. బాధపడకు. ఇక నువ్వు వేసే ప్రతి అడుగు నా గుప్పెట్లో ఉంటుందే. ఎక్కడికి వెళ్ళినా చిటికలో పట్టుకుంటా. చెప్పులారమ్మా. హలో సైదమ్మా. సరేనా? సరే. ఒరేయ్, ఎక్కడ చచ్చారా? చెప్పింది గుర్తుంచుకోండి. వెళ్ళండి. అలాగే పెద్దమ్మా. సరే పెద్దమ్మా. వాళ్ళ నాన్న అస్సలు మంచోడు కాదు బాబాయ్. మంచోడు కాదు. కూతురంటే అస్సలు ప్రేమ లేదు. ఆ చిడ్డు మొహం గారితో పెళ్లి తప్పిపోయి నేను పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాలి కదా. కానీ నన్ను తిడుతున్నాడు బాబాయ్. అంటే టైలర్ వాడిని పెళ్లి చేసుకుని బాధలు పడ్డమే వాళ్ళకి కావాలా? నువ్వు చెప్పు బాబాయ్. నన్ను చేసుకుంటే టైలర్ సంతోషంగా ఉంటుందా, లేదా ఆ జిడ్డు మొహం గారిని చేసుకుంటే సంతోషంగా ఉంటుందా? టైలర్ని నేను బాగా చూసుకుంటాను కదా. మరి నన్ను పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాలి కదా. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారండి బాబాయ్. పైగా టైలర్ మీద చేయి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళ నాన్న గొంతు పట్టుకున్నాను. టైలర్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను బాబాయ్. నేను చేసిన తప్ప చెప్పు బాబాయ్. నేను చేసిన తప్ప? కొంచెం ఉండు బాబు, కూర్చో. నీ ఆవేశానికి అర్థం ఉంది. అలాగే వాళ్ళ నాన్న అలా మాట్లాడడంలో తప్పులేదు. ఆవేశపడకుండా చెప్పేది విను. ధరణి వాళ్ళ నానే కాదు, ఏ ఆడపిల్ల తండ్రైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగే ప్రవర్తిస్తాడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఊరందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేద్దాం అనుకునేసరికి ఇలా ఎవరో ఒక అబ్బాయి వచ్చి పీటల మీద నుంచి తన కూతుర్ని తీసుకెళ్లిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ అబ్బాయి ఎంత గొప్పవాడైనా సరే, బిడ్డను ఎంత మంచిగా చూసుకున్నా సరే, పరువు పోయిందని కొంత బాధ, మాట వినలేదని ఇంకొంత బాధ కలిసి ఈ మాత్రం కోపం ఉండటం సహజమే. దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు ధరణిని పెళ్లి చేసుకున్నావని తెలియగానే
ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఇన్నాళ్ల తన బాధల్ని గట్టెక్కించడానికి ఆ దేవుడే నిన్ను తోడుగా పంపించాడనిపించింది. ఇన్నాళ్ళు ఎదుటివాళ్ల కోసం ఆలోచిస్తూ తన కోసం ఆలోచించకుండా చాలా కష్టాలు అనుభవించింది. ఇక ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి. అసలే అమ్మానాన్నలకు దూరంగా ఉన్న బాధలో ఉంటుంది. ఆ బాధ కూడా పోయేంత బాగా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పటికి దొరికావు. దా కారెక్కు. కబడ్డీ 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 కబడ్డీ. పరిగెత్తించాలు వచ్చి కారెక్కు. ఎక్కడికి రావాలి? అసలు ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎందుకేంటి? నువ్వెప్పుడొస్తావా, నీ మెడలో ఎప్పుడు తాలి కడతానా అని అక్కడ మా శంకరన్న పెళ్లి బట్టలు కూడా మార్చుకోకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వొస్తే తీసుకెళ్లి పెళ్లి చేయిస్తా. పిచ్చి పట్టిందా మీకు? నాకు పెళ్ళైపోయింది. మీ కళ్ళెదురుగానే నా మెళ్ళ తాళి కట్టి తీసుకెళ్లిపోయాడు కదా, ఇంకా నా వెంట ఎందుకు పడుతున్నారు? మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే. మేడం వెళ్ళిపోద్దంట్రా, వదిలేయండి. వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి. ఓ టైలరమ్మా, ఒక్క నిమిషం. నీకో విషయం చెప్తా. అది విన్నాక కూడా నీకే సంబంధం లేదని నీకు అనిపిస్తే, వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోవచ్చు. మీ అక్క మా చిన్నమ్మ దగ్గరుంది. ఇప్పుడు నువ్వొచ్చి మా శంకరన్ని పెళ్లి చేసుకోపోతే మీ అక్కతోనే చేసుద్ది. ఏం మాట్లాడుతున్నారు? మా అక్క సైదమ్మ దగ్గర ఉండడం ఏంటి? మా ఇంట్లోనే ఉంది. నేను ఇప్పుడే మాట్లాడేసి వచ్చాను. ఇప్పటికిప్పుడు నువ్వు మాకు చిక్కలేదు. అలాగే మీ అక్క కూడా మా చిన్నమ్మకి చిక్కింది. నమ్మకం లేకపోతే ఇదిగో ఈ ఫోటో చూడు. మా అక్క నేను చేయొద్దు, వదిలేమని చెప్పండి. ఎవరు చెప్పినా మా చిన్నమ్మ వినిపించుకోదు. ఈరోజు మా శంకరన్నకి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయింది. చేసేస్తుంది అంతే. కాకపోతే ఆ పెళ్లి నీతోనా మీ అక్కతోనా అని డిసైడ్ చేయాల్సింది మాత్రం నువ్వే. అయ్యో, వేరే ఆప్షన్ లేదు బంగారం. మీ అక్కని కాపాడాలనుకుంటే మాత్రం నువ్వు కారెక్కాల్సిందే.
దొరికిందా? ఇంకా చూస్తారేరా? ఎత్తుకురండి. దొరికిందట్లా ఐరమ్మా. నువ్వు రాకపోతే మీ అక్కతో శంకరయ్య పెళ్లి జరిపించేస్తామనేసరికి మారు మాట్లాడకుండా కారెక్కిందటమ్మా. నాకు తెలుసు అత్తయ్య, అది నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. తాళి కట్టించుకోవడానికి రాకుండా ఉంటుందా? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. ఇక అంతా నీ చేతిలో, నీ కొడుకు చేతిలోనే ఉంది. ఇదంతా ప్లాన్ చేసింది నేనేనని దానికి తెలియకుండా ఈ రోజు శంకరయ్యతో దాని పెళ్లి జరిగిపోవాలి. ధరణికి పెళ్లి అయిపోయింది కదా, నాతో పెళ్లి చేస్తారంటారేంటి? పాపం కదా. నువ్వు నోరు అమ్మా, తెరవకుండా సరిపోడా. నిన్ను- అమ్మా, అయ్యో. అమ్మా, అదే అమ్మా. ఉడుకు చూడకుండా పొడిచి పారేస్తాను. ధరణి రాగానే తాళి కట్టాలి, లేకపోతే కన్న కొడుకు అని కూడా చూడను. పీకలో పొడిచేస్తా. చేసుకుంటాడులే అత్తయ్య. ధరణి అంటే శంకరికి ఇష్టమే కదా. వాళ్ళొచ్చే టైం అవుతుంది కానీ ముందు నన్ను కట్టేయండి త్వరగా. ఆ, సరే. అమ్మా వద్దే. నోరు మూయి. ఓ, అమ్మా. త్వరగా త్వరగా. తప్పుకో. అమ్మా. నువ్వు ఎత్తామంటే చంప. వద్దమ్మా. అక్క, ఆగవే, ఆగు. మా అక్కను ఎందుకు తీసుకొచ్చారు? వదలండి. వదిలేస్తాను. నువ్వు వచ్చావుగా, వదులుతాను. నీ ఇష్టానికి నువ్వెవరితోనో తాళి కట్టించుకొని పెళ్లి పెట్ల మంచి వెళ్ళిపోతే మా పరువేమవుతుంది అనుకున్నావే? ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అయితే నీతోనైనా నా కొడుకు పెళ్లి జరగాలి, లేకపోతే మీ అక్కతోనైనా పెళ్లి జరిపించాలి. అప్పుడు గాని పోయిన మా పరువు తిరిగి రాదు. వద్దు, మా అక్కనేం చేయొద్దు. ముందు మా అక్కను వదిలేయండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ మా అక్కను వదిలేయండి. అయితే నా కొడుకుతో తాళి కట్టించుకో. ఏ శంకరయ్య, కట్టా తాళి. వద్దమ్మా. రోరో సచ్చినోడా. వద్దు. కట్ట. వద్దు, మీకు దండం పెడతాను. మా అక్కను వదిలేయండి, మా అక్కను వదిలేయండి. వదిలేసాయిదమ్మా. అయినా నేను దొరికాను కదా, మళ్ళీ నా చెల్లెలు ఎందుకు తెచ్చావు? నీ కొడుకు చేత తాళి కట్టిస్తావో, ఇంకా నీ కోపం చల్లారక నా ప్రాణాలు తీస్తావో, ఏమైనా చేసుకో.